వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాజకీయాలు ఈ విషయానికి వస్తే ఇప్పుడు ఎలక్షన్స్లో బాగా పోటీలో ఉన్నారు. అంతేకాకుండా మన సినీ తారలైతే వాళ్ళకు తగ్గ శైలిని చూపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చే హామీలు కొత్తగా అనిపిస్తున్నాయి. అంతేకాకుండా వారు కొత్త కొత్త వాటిని బయటికి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఏపీలో అదే జరుగుతుంది, తెలంగాణలో అదే జరుగుతుంది. నటులు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి తగ్గిన పార్టీలకు కూడా నడుచుకుంటున్నారనమాట. ఇందులోనే మనకి బాలీవుడ్ క్వీన్ అయిన ఆమె సత్తాని చూపించడానికి రాజకీయం దారి పట్టింది. అయితే తనతోటి యాక్టర్స్ అందరూ కూడా మేకప్లకు దూరమై రాజకీయాలకు దగ్గర అవుతుంటే ఈమె కొత్తగా ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పుకొచ్చిందనమాట. అయితే తన అభిమానులు అంతా కూడా ఇప్పుడు తను సినిమాలకు దూరం అవుతుంది. అయితే రాజకీయాల్లో ఉండడం వల్ల ఇంకా సినిమాలకు రాలేదు అని చెప్పుకొచ్చారు అభిమానులంతా. కానీ ఈమె ఇప్పుడు ఆ మాటలను కొట్టిపడేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చే వార్తలు అన్నీ కూడా పుకార్లు అన్నీ నిజం కాదు అని చెప్పుకొచ్చింది. ఈమె చేసే సినిమాలు ఇంకా చాలా ఉన్నాయని కూడా చెప్పింది. ఇప్పుడు ఆమె చేసే సినిమాలలో ముఖ్యంగా రిలీజ్ కానున్న సినిమా ఎమర్జెన్సీ. ఇది ఏప్రిల్ 14వ తేదీన విడుదల కానుందట. అయితే ఈ సినిమా మీద ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్మకం బాగానే పెట్టుకుంది. ప్రస్తుతానికి ఈమె రాజకీయాల్లో చూసుకున్నట్టయితే ప్రచార విధానం అయితే చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. అదే విధంగా ఇప్పుడు సినిమాల విషయంలో కూడా చాలా చురుగ్గానే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈమె చేసే సినిమాలలో కొంచెం పవర్ కనిపిస్తుంది. దాంతోపాటు ధైర్యం ఘాటుగా కూడా కనిపిస్తుంది. అలానే ఈమె తన సోలో పర్ఫార్మెన్స్ తోటి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి చూస్తుంది. అలాంటి కథాంశాలను కూడా వెతుకుతుంది. అయితే ఆ కథాంశాలను తీసుకున్నప్పటికీ అలాంటి కాన్సెప్ట్ను ఎంచుకున్నప్పటికీ బాలీవుడ్లో పెద్దగా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అవ్వలేకపోతుంది. ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమా ఖచ్చితంగా ఆడియన్స్కి కనెక్ట్ అవుతుందని చెప్పుకొస్తుంది. అదే ఎమర్జెన్సీ సినిమా. ఈ సినిమా వచ్చేసి ఇందిరాగాంధీ అనే స్టోరీతో రాబోతుందనమాట. ఈమె పాత్ర ఇందిరాగాంధీ పాత్రలా ఉండబోతుంది. అంతేకాకుండా ఆహార అంశాల గురించి వివరంగా క్లుప్తంగా చూపించే విషయం అనమాట. అయితే ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఈమె ఆ సినిమాను చేస్తాను అని చెప్పింది. అంతేకాకుండా చాలా సినిమాలకే సైన్ చేసిందట. ఆ సినిమాల్లో ముఖ్యంగా తమిళ్ నుంచి వచ్చే సినిమా సైకలాజికల్ థ్రిల్లర్. ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా చూస్తున్నారు ఆడియన్స్ అంతా. అంతే విధంగా ఇప్పుడు ఎమర్జెన్సీ సినిమా హిట్ అయితే మాత్రం ఈమె రేంజ్ వేరే లెవెల్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. అదే కాకుండా ఈమె ఖచ్చితంగా సినిమాల్లోకి వస్తే మాత్రం ఈమె పొజిషన్ ఎప్పటికైనా వేరే ఉంటుందని ఆడియన్స్ అంతా భావిస్తున్నారు. ఆమె అభిమానులు అయితే ఎప్పుడు ఈమె మళ్ళీ సినిమాల్లోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. నిజంగానే సినీ తారలు రాజకీయాల్లో ఉంటే బాగుంటుందా, మళ్ళీ సినిమాల్లోకి వస్తే బాగుంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లనే గంట సింబల్ ఉంటుంది, దానిలో నొక్కేయండి.